గ్రామ పంచాయతీ కార్మికులపై ఇటీవల ఎన్నికల్లో గెలిచిన కొత్త సర్పంచుల వేధింపులు ఆపాలని సిఐటియు జిల్లా కార్యదర్శి చినపాక లక్ష్మీనారాయణ అన్నారు. పెండింగ్ వేతనాలు వెంటనే ఇవ్వాలని, లేకపోతే జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు. సోమవారం యూనియన్ జిల్లా కమిటీ సమావేశం నల్గొండ దొడ్డి కొమరయ్య భవన్లో పొన్న అంజయ్య అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా చినపాక లక్ష్మీనారాయణ మాట్లాడుతూ, నల్గొండ జిల్లాలో గ్రామ పంచాయతీలో పనిచేస్తున్న మల్టీపర్పస్ వర్కర్స్ను ఎన్నికల్లో కొత్తగా గెలిచిన సర్పంచులు తమకు నచ్చని వారిని తొలగిస్తామని వేధింపులకు గురి చేస్తున్నారని, వీటిని ఆపే విధంగా జిల్లా అధికార యంత్రాంగం తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇంత జరుగుతున్నా పంచాయతీ కార్యదర్శులు ప్రేక్షక పాత్ర పోషిస్తున్నారని అన్నారు. పెండింగ్ వేతనాలు వెంటనే చెల్లించాలని కోరారు. సంవత్సరాల తరబడి తక్కువ వేతనాలతో పనిచేస్తున్న మల్టీపర్పస్ వర్కర్ల సమస్యలు పరిష్కరించాల్సిన సర్పంచులే గెలవగానే తొలగిస్తామని బెదిరించడం ఏ రకమైన న్యాయమని ప్రశ్నించారు. సర్పంచులు పంచాయతీ పాలన, ప్రజా సమస్యలపై దృష్టి పెట్టాలని కోరారు. ఇప్పటికే కొన్ని మండలాలలో, అనేక గ్రామ పంచాయతీలలో ఇలాంటి ఘటనలు యూనియన్ దృష్టికి వచ్చాయని, దీనిని నివారించడం కోసం జిల్లా కలెక్టర్ మరియు డిపిఓ కార్మికులను తొలగించకుండా, వేధించకుండా సర్క్యులర్ ద్వారా తగిన ఆదేశాలను జారీ చేయాలని, లేకపోతే ఈ నెల 17న ఎంపీడీఓ, 27న కలెక్టరేట్ల ముందు ధర్నాలు చేస్తామని, అప్పటికే స్పందించకపోతే నిరవధిక సమ్మె తప్పదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా నాయకులు పోలే సత్యనారాయణ, సింగపంగ లింగమ్మ, కొండేటి నరసయ్య, పి సర్వయ్య, మాందాస సైదులు, సురేష్, ఎర్ర అరుణ, నాంపల్లి శంకర్, పాలడుగు చంద్రయ్య, యాదయ్య, సైదమ్మ, సైదులు తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ గ్రామ పంచాయతీ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ నల్గొండ జిల్లా ముఖ్య కార్యకర్తల సమావేశం దొడ్డి కొమరయ్య భవన్లో జరుగుతూ ఉంది. ఈ సమావేశంలో నల్గొండ జిల్లాలో గ్రామ పంచాయతీ కార్మికులు, ఉద్యోగులు ఎదుర్కొన్నటువంటి సమస్యల మీద చర్చించి ఒక భవిష్యత్తు కార్యాచరణ రూపొందించాలని చెప్పి ఇప్పుడు మేము చర్చిస్తూ ఉన్నాం. ముఖ్యంగా సర్పంచి ఎన్నికలు జరిగాయి. సర్పంచులు కొత్తగా 22 నుంచి ప్రమాణ స్వీకారం చేసి అధికారంలోకి వచ్చారు. రాగానే ఈరోజు గ్రామ పంచాయతీల్లో ప్రజా సమస్యలు పరిష్కరించడం కోసం పనిచేయకుండా గ్రామ పంచాయతీ కార్మికుల్ని వేధించడం కోసం, తొలగించడం కోసం అక్కడక్కడ కొన్ని పంచాయతీల్లో, కొన్ని మండలాల్లో జరుగుతూ ఉన్నాయి. వీటిని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. బిల్లుగా కారబాలని స్పెషల్గా తీసుకొని వారిని ప్రమోషన్ ద్వారా పంచాయతీ సెక్రటరీలుగా నియమించాలని కోరుతున్నాం. అదేవిధంగా గ్రామ పంచాయతీ కార్మికుల ఒత్తులని మానుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. మా గ్రామ కార్మికుల సమస్యలు పరిష్కారం చేయకపోతే మేము పెద్ద ఎత్తున ముందు సిఐటిగా మేము ఆందోళన పోరాటాలు నిర్వహిస్తాం. ఈ పోరాటం ప్రభుత్వానికి చాలా తెలియజేసేట్టుగా అమలు చేస్తాం. కాబట్టి గ్రామ పంచాయతీ కార్మిక సమస్యల్ని ఎప్పటికప్పుడు మేము కోరినటువంటి డిమాండ్లను సరే అనుకున్న డిమాండ్లను నెరవేర్చాలని కోరుతున్నాం. మల్టీపర్పస్ రద్దు చేయాలని ఎప్పటి నుంచో మేము కోరుతున్నాం. అయినా ప్రభుత్వం ఇంతవరకు ఏం అమలు చేస్తలేదు. కాబట్టి మా యొక్క సమస్యలను అమలు చేయాలని చెప్పి కోరుతూ మేము తీర్మానం చేస్తాం. పెండింగ్ వేతనాల మీద స్పెషల్ ఆఫీసర్లు సంతకం చేయకుండా వదిలిపెట్టినట్టుని సర్పంచ్ గారు సంతకం చేయాలంటే సంతకం చేయకుండా పండగ రోజు కూడా కార్మికులను పస్తులో ఉంచే పరిస్థితి దాపురించింది. దయచేసి మేము సర్పంచ్లను కోరేది ఒకటే, డిమాండ్ చేస్తున్నాము, కోరుతున్నాము. ఏంటి అనంటే, మీరు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు గ్రామ పంచాయతీ కార్మికులు సంక్రాంతి పండుగ తొందరలో రేపు 14వ తారీఖు నుంచి ఉన్నది. ఇప్పుడు మీరు సంతకం పెట్టకపోతే వాళ్ళకు వచ్చే అతి తక్కువ వేతనము, వాళ్ళ పండగ ఏ విధంగా చేసుకుంటారు? దయచేసి మీరు అందరికీ ఆ చెక్కుల మీద సంతకాలు పెట్టి ఆ వేతనాలు వెంటనే రిలీజ్ చేయాలి. దీనికి అధికారులు కూడా సహకరించాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాము. లేని పక్షంలో పండగ రోజైనా పర్వాలేదు, అందరినీ కార్మికులందరినీ సమీకరించి పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం.